సరిగ్గా రాజకీయంలో ఇదే విధానం ఉండాలి. ప్రజల్ని బాధ పెట్టకుండా డబ్బు వసూలు చెయ్యొచ్చు. తెలివైన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మన రైల్వే టికెట్లు ఏమైనా బుక్ చేసినప్పుడు మీరు గమనించండి, టికెట్ మెసేజ్ కంటే ముందు ఇన్సూరెన్స్ మెసేజ్ వస్తుంది. పిఏ ఇన్సూరెన్స్ అంటూ వస్తుంది. ఎంత ఉంటుంది? ₹1 ఉంటుంది. కానీ ప్రతి టిక్కెట్ మీద రూపాయి వసూలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక రోజుకి కొన్ని 100 కోట్లు వస్తున్నాయి. కొన్ని 100 కోట్లు. ఈ సొమ్ము ఏం చేస్తారు? రేపు ప్రమాదాలు జరిగితే, ఇప్పుడు మన జరిగింది కదా, ప్రమాదం జరుగుతుంది, మరి వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బులు ఉండాలి కదా. కానీ వసూలు చేసే విధానం ఏమిటంటే, నీ దగ్గర రూపాయి, నా దగ్గర రూపాయి. ఇప్పుడు టిక్కెట్ కొన్నామండి, ఏసీ టికెట్, థర్డ్ ఏసీ కొన్నా ₹1000 ఉంది. వాళ్ళ ₹1000 బట్టి టిక్కెట్ కొనుక్కునేవాడికి ₹1 ఇబ్బందా? అది పన్ను వసూలు చేయడం అంటే. నేరుగా మనిషిని బాధపెట్టి ముక్కు మీద కూర్చొని వసూలు చేయకూడదు. ప్రజలు బాధపడేలాగా పన్నులు వేయకూడదు. అలా